విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో 27 మంది చనిపోయిన తర్వాత మాత్రం కేంద్రం ఇక ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపాల్సిందే అని డిసైడ్ అయింది. కాబట్టే వెంటనే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అట్లాగే ఉగ్రవాదుల కోసం పూర్తిగా అన్ని దిగ్బంధనం అంటారు కదా, అట్లా పూర్తిగా రంగంలోకి దిగింది. అట్లాగే ఎన్కౌంటర్ కూడా జరిగినట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఇంకోటి ప్రచారం ఏముంది అని అంటే, వీళ్ళు అంటే ఇప్పుడు మొన్న ఉగ్రదాడి చేసినటువంటి వాళ్ళు 4-5 వాళ్ళ కోసం వేట కొనసాగుతుండగా కేవలం వీళ్ళు 5 మాత్రమే కాదు, ఒక 50 గ్రూపులు ఇట్లా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మొత్తంగా, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాలు మొత్తంగా కూడా వీళ్ళు ఉన్నట్టుగా 50 గ్రూపులని ట్రైనప్ చేసి ఇట్లా రంగంలోకి దించినట్టుగా. అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు చాలా రద్దీ ఉండేటటువంటి ప్రాంతాలు, ఎస్పెషల్లీ మన తిరుపతి ఏడుకొండల వాడిని కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు అని నిఘా వర్గాలు హెచ్చరించిన పరిస్థితి. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ అంటే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువ జనసాంద్రత ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా పెట్టుకొని ఒక 50 గ్రూప్స్ ని పూర్తిగా ట్రైనప్ చేసి మన దేశంలోకి, పాకిస్తాన్ మీదుగా మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో ఒక రెడ్ అలర్ట్ అనుకోండి, ఒక హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు నిఘా వర్గాలు అన్ని కూడా కూంబింగ్ చేస్తున్నాయి, పూర్తిగా ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మనకు తెలుసు తిరుపతి ఏడుకొండల వాడికి దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఒక అంచెనో 2 అంచెలు ఉండేది, ఇప్పుడు 5-6 అంచెలు కూడా దాటుకొని వెళ్లాల్సిందే. ప్రతి వస్తువు, ప్రతి కార్ ఏదైనా సరే కొండపైకి వెళ్ళాలంటే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎలౌ చేస్తున్న సిచ్యువేషన్. సో హై అలర్ట్ ఉంది పూర్తిగా భారతదేశం అంతటా కూడా హై అలర్ట్ ఉంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కి, అట్లాగే ఢిల్లీకి, దెన్ హిమాచల్ ప్రదేశ్ నేను చెప్పినట్టుగా అగైన్ జమ్మూ కాశ్మీర్, అట్లాగే తిరుపతి ఇట్లాంటి ప్రాంతాలను కూడా హై అలర్ట్ గా ఉంది. ఎక్కడంటే అక్కడ అడుగడుగునా కూడా ఎప్పుడు ఎవరు చెకింగ్ చేసినా సరే సహకరించాల్సిందే, చెకింగ్ మస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉంది. నిన్ననే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అని అంటే, ఇక్కడున్న వాళ్ళు అందరూ అక్కడికి అంటే మీ దేశానికి వెళ్ళిపోండి 48 గంటల్లో. ఒకటి, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా నో మోర్ ఎంట్రీ, పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఇండియా లోపలికి ప్రవేశం లేదు. ఇవి 2 అత్యంత కీలకమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఒక పర్సన్, ఎస్పెషల్లీ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. ఈమె పేరు వచ్చేసి సీమా హైదర్. ఈమె పాకిస్తాన్ నివాసి. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ కిందనే ఆమె భర్తను వదిలేసి, ఆమెకు 4 పిల్లలు ఆల్రెడీ. సో ఆ 4 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్ గేమ్ ఆడుతూ పరిచయమైనటువంటి భారతవాసిని పెళ్లి చేసుకుందామని వచ్చింది. అప్పట్లో సంచలనమైంది. సో ఇంకా కూడా ఆమె పాకిస్తాన్ పౌరురాలే, కానీ ఒక హిందుస్థానీని పెళ్లి చేసుకుంది. మళ్ళీ మొన్ననే రీసెంట్లీ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ పౌరురాలు హిందుస్థాన్, మన ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఆమెకు పిల్లలు ఎంతమంది అంటే 5. అంటే మొదటి భర్త పాకిస్తాన్ వాసి, 4 పిల్లలు ఉన్నారు. భర్తను వదిలేసి ఆమె ఇండియాకు తిరిగి వచ్చేసింది. అట్లాగే ఇక్కడ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈమె వార్త పూర్తిగా ట్రెండింగ్ గా మారిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. సో సీమా హైదర్ కూడా ఇప్పుడు వెళ్లిపోవాల్సిందేనా? ఎందుకంటే ఆమెకు ఇండియా పౌరసత్వం లేదు, ఆమె పాకిస్తానీ మహిళ. 48 గంటల్లో మీరు వెళ్లిపోవాల్సిందే అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సీమా హైదర్ పరిస్థితి ఏంటి? ఆమె కూడా వెళ్లిపోవాల్సిందేనా? నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వెళ్లిపోవాల్సిందే అని ఒకళ్ళు, లేదు ఇక్కడికే వచ్చింది కాబట్టి, నమ్మకంగా ఉంది కాబట్టి, బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోవాలి, ఆమె ఎందుకు ఆమె అన్యాయం అయిపోతుంది, లేదంటే బిడ్డలు అన్యాయం అయిపోతారు అనేటువంటిది ఇంకో వర్షన్. సో రకరకాలుగా వినిపిస్తోంది. కానీ 32 ఏళ్ల ఈ సీమా హైదర్ పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్రం జకోబాబాద్ కు చెందిన ఆమె. ఈమె
ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా భర్తనేమో ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మన ఇండియాకు సంబంధించినటువంటి యువకుడు సచిన్ మీనాతో ఆమె ప్రేమలో పడడం, ఆ తర్వాత 4 పిల్లల్ని తీసుకొని ఆమె ఇక్కడికి వచ్చేయడం అయితే జరిగింది. సో ఢిల్లీ సమీపంలో ఈమె నోయిడా ప్రాంతంలో సచిన్ మీనాతో ఇప్పటికీ కూడా కలిసి ఉంటోంది. అప్పటి నుంచి కూడా ఆమె ఇండియాలోనే ఉండేందుకు భారత పౌరసత్వం కోసం కూడా ట్రై చేస్తున్న పరిస్థితి. అయితే ఇంతవరకు భారత పౌరసత్వం ఆమెకి లభించలేదు కాబట్టి, మరి ఆమె పాకిస్తానీ మహిళ కాబట్టి పాకిస్తానీ భర్త ఇప్పుడు ఆమె మీద ఫైట్ చేస్తున్నాడు లీగల్ గా, నా భార్యని నా పిల్లల్ని పాకిస్తాన్ కి పంపించండి అని. ఇప్పుడు కేంద్రం మరి ఏం చేయబోతోంది? ఆర్ ఇప్పుడు సీమా హైదర్ ఆమె భర్త ఎవరైతే ఉన్నాడో సచిన్ మీనా వాళ్ళు ఏం చేయబోతున్నారు? కేంద్రాన్ని ఆశ్రయించబోతున్నారా? ఏం చేస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. దీని మీద పెద్ద ఎత్తున డిబేట్ కూడా నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు నిజంగానే సీమా హైదర్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పట్లో సంచలనం క్రియేట్ అయింది. ఒక పాకిస్తానీ మహిళ భర్తను వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి ఆయనతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సరే, అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. పాకిస్తాన్ తోని వైరం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ని కొంతమేర శత్రు దేశంగా మనం భావించినా కూడా అప్పుడు ఈ సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు పెహల్గాం లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత మాత్రం కేంద్రం కూడా ఒక ఖచ్చితమైన డిసిషన్ తీసుకుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సీమా హైదర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది చూడాల్సిందే. నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీనిపైన మీరు కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మీ కామెంట్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆమె పాకిస్తాన్ మహిళ, భారత్ కి సంబంధించిన అతన్ని మ్యారేజ్ చేసుకుంది. ఇక్కడ కూడా ఆమెకు ఒక బిడ్డ కూడా జన్మించిన పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ ఆమెనా లేదంటే ఇండియా ఆమెనా? మీ కామెంట్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కాశ్మీర్ టూరిజం ఇది చాలా అందమైన ప్రాంతం. అట్లాగే ఇప్పుడు ఈ సీజన్ కూడా అనువైనటువంటిది. కూల్ గా ఉండడమే కాదు, ఎండాకాలం చాలా మంది కాశ్మీర్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ కావచ్చు లేదంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కావచ్చు, చాలా మంది ఈ సమ్మర్ వెకేషన్ ని ప్లాన్ చేసుకొని కాశ్మీర్ కి వెళ్తున్నారు. యాక్చువల్లీ గతంలో కాశ్మీర్ వైపు చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించే వాళ్ళు కాదు. ఎందుకంటే మనకు తెలుసు ఈ ఉగ్రవాదులు అండ్ ఈ అలజడి ఎక్కువగా ఉండడం. అయితే కేంద్రం చాలా ప్రత్యేక దృష్టి పెట్టి 370 రద్దు జరిగిన తర్వాత మాత్రం చాలా మంది మళ్ళీ కాశ్మీర్ వైపు చూస్తున్నారు. కాశ్మీర్ కి వెళ్లి కాశ్మీర్ అందాలని ఆస్వాదించడానికి చాలా మంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. అట్లాగే మొన్న కూడా ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా కాశ్మీర్ కి వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి జరిగిందో, ఉగ్రదాడిలో అమాయకమైనటువంటి పర్యాటకులు ఎప్పుడైతే చనిపోయినరో, 27 మంది చనిపోయినరు. చాలా మంది గాయాల పాలై ఇంకా కూడా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని మీద కేంద్రం చాలా అంటే చాలా సీరియస్ అయిన సిచ్యువేషన్. అమాయకమైన ప్రజలు, దట్టు ఏపీకి సంబంధించిన 2 చనిపోయినరు. నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ రావు, ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. యాక్చువల్లీ ఆయన బెంగళూరులో నివాసం ఉంటూ అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న పరిస్థితి. గతంలో అయితే ఆయన అమెరికాలో ఉండేవాడు. అయితే అత్త మామలు అలాగే అమ్మా నాన్నల ఒత్తిడి వల్ల, నువ్వు సంపాదించుకుందేదో సంపాదించుకున్నావు బాబు, ఇంకా సెట్ అయ్యావు కదా, ఇంకా మాతో పాటు వచ్చి ఉండు, మా దగ్గర ఉండు అన్నటువంటిది రిక్వెస్ట్ చేసిండ్రు. ఎవరు, ఆయనకు మ్యారేజ్ అయింది, అత్త మామలు కావచ్చు లేదంటే అమ్మా నాన్నలు, వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడే బెంగళూరులో నివాసం ఉంటూ అక్కడే హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సో బానే అంతా సెట్ అయిపోయింది, బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నటువంటి టైంలో వాళ్ళు కూడా కాశ్మీర్ టూర్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా కాశ్మీర్ టూర్ కి కూడా వెళ్లారు. ఈయన నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన వ్యక్తి. పాపం ఏ తప్పు చేయకుండానే ఈ టెర్రరిస్టుల చేతిలో బలైపోయిన పరిస్థితి. వీళ్ళ తల్లిదండ్రులు అత్త మామల కన్నీరు ఆర్ వాళ్ళు విలపిస్తున్నటువంటి విధానం అందరినీ కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే ఇంకా కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఇంకా మాతో పాటే ఉంటాడు, ఇండియాకు వచ్చేసాడు, అమెరికా అంటే మనం వెళ్ళలేము, దూర ప్రాంతం, చాలా కష్టం అనుకున్నారు.
సో వీళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆయన వచ్చేసి ఇక హ్యాపీగా సెట్ అయిపోయాడు అన్నటువంటి టైంలో జస్ట్ ఈ టూర్ కి వెళ్ళిన పాపానికి ఇప్పుడు పాపం మధుసూదన్ రావు వాళ్ళు తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 27 మంది ఎవరైతే చనిపోయినరో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఇద్దరైతే పాపం న్యూలీ మ్యారీడ్ కపుల్. ఒక ఆమెనైతే కేవలం 6 రోజులు మాత్రమే అయింది వాళ్ళ మ్యారేజ్ అయి. అట్లాగే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయిన కపుల్ ఇంకొకరు ఉన్నారు. ఫ్యామిలీస్ ఉన్నాయి. పిల్లల ముందే తండ్రిని కాల్చిన పరిస్థితి. ఇట్లా కోకొల్లలుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. అట్లాగే ఏపీకి సంబంధించిన మరో వ్యక్తి చంద్రమౌళి పరిస్థితి కూడా అంతే. పాపం ఆయన కూడా ఆ ఉగ్రవాదుల చేతిలో హతమైనటువంటి పరిస్థితి. అందమైన లోయ ఆర్ అందమైన ప్రాంతానికి వెళ్ళి ఆ అందాల్ని ఆస్వాదించి వద్దామనుకున్నటువంటి వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినరు. ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి. వీటి మీద కేంద్రం అయితే ఇంకా పాకిస్తాన్ తోని ఎట్లాంటి దోస్తాని ఉండదు, రాకపోకలు ఉండవు. పాకిస్తానీ వాళ్ళు ఎవరున్నా సరే మా దేశం విడిచి వెళ్ళిపోండి. ఇది కరాఖండిగా మన దేశం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి మెసేజ్. 48 గంటల్లో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే ఈ భూమి మీద ఆర్ భారత్ గడ్డ మీద ఎవరున్నా సరే 48 గంటల్లో మీరు వెళ్ళిపోవాల్సిందే అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అందరూ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా ఉన్నా ఎక్స్క్యూజ్ చేసేది లేనే లేదు. ఎందుకంటే దాడి మీద పాకిస్తాన్ మాది కాదు అని చెప్తోంది, కానీ ఇది మేము ఖండిస్తున్నాం. వాళ్ళ ప్రాణాలు నిజంగా పోవాల్సింది కాదు. ఇది ఎవరికైనా ఉగ్రవాదం చాలా పెనుముప్పు. మేము కూడా అది ఫేస్ చేస్తున్నాం. ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నామని ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయలేదు. చేయకపోగా గత వారం 10 రోజుల కిందట పాక్ కి సంబంధించిన పెద్ద స్థాయి అధికారులే భారత్ మీద కొంత దురుసుగా అనుకోండి, లేకపోతే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకా ఎందుకు బేర్ చేయాలి మిమ్మల్ని, చాలు, ఇంకా మీ దేశంతోని మాకెట్లాంటి సంబంధాలు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని ఒక డెడ్ లైన్ అయితే పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. తర్వాత ఇంకేం జరుగుతోంది ఏంటి అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం ఒక యాక్షన్ ఆర్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది భారత్ సర్కార్. మా దేశంలో పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఉండొద్దు అనేటువంటిది 48 గంటల్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఖరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్న పరిస్థితి. అట్లాగే క్యాండిల్ ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డెఫినెట్లీ వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవాల్సిందే అని అందరూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని ఏ దేశమైనా సహించేది లేదు అని చాలా మంది దేశస్తులు కూడా మన దేశానికి మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నా సరే వెళ్ళిపోండి అనే డిసిషన్ కూడా అన్ని దేశాలు సమర్థిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ నిజంగానే పాపం అమాయకంగా జస్ట్ ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్తే చనిపోయినటువంటి పరిస్థితి. ఇది పాపం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్. అట్లాగే అందరు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కావలిలో మధుసూదన్ రావు అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో వాళ్ళ బంధువులు, మిత్రులు అండ్ ఈ విషయాన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.